జై శ్రీరామ్. నమస్తే. మీ ముద్దు బిడ్డ, రైతు బిడ్డ. చూడండి, ఇప్పుడే వచ్చిన కొద్దిగా తిరుగా దోళ్ళు అటు పోయిన లేదు, చెరువు ఏమంటున్నా. అయితే ఈరోజు గొప్ప విషయం చెప్తాను మీ అందరికీ. ఏంటంటే చాలామంది ఏమంటున్నారు, డబ్బే శాస్త్రం కాదు, డబ్బే జీవితం కాదు, బంధాలు అనుబంధాలు అంటున్నారు. మరి అట్లాంటప్పుడు డబ్బుల గురించే మాట్లాడుతున్నారు కదా. అయ్యే దాన ధర్మాలు చేసి సాధారణ జీవితం గడపచ్చు కదా. డబ్బే శాస్త్రం కాదు, డబ్బే జీవితం కాదని అంటున్నారు. సో ఒక నిజం చెప్తున్నా, నిజాన్ని మీకు కూడా తెలిసే ఉంటుంది. ఒక ధనికుడు పేదవాడి ఇంటికి వస్తే ఎలాంటి మర్యాద గౌరవం ఉంటుంది. ఏదైనా ఒక సందర్భం, ఒక శుభకార్యానికి ఒక ధనికుడు ఒక పేదవాడి ఇంటికి వస్తే ఎలా చూసుకుంటారు? అబ్బా వచ్చారండి బాబు గారు, అయ్యగారు, స్వామివారు, దొరగారు. అలాగా మనం కూడా చాలా ఊర్లలో చూస్తున్నాం. ఎక్కడైనా సిటీలో అయినా ఎక్కడైనా సరే చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకమైన ఆహ్వానం, ప్రత్యేకమైన కుర్చీ ఉన్న ఇంట్లో ఉన్న అట్లనే మంచి పల్లెని తీసుకొచ్చి పెట్టి మంచి తినుబండారాలు పెట్టి మంచిగా చూస్తాం. అదే ఒక ధనికుడింటికి ఒక సామాన్య పేదవాడు వెళ్తే పలకరిస్తారా, ఏం సంగతి, ఎప్పుడు వచ్చినావు, ఏది కథ, అంత బాగానే అంటాడు. అతని పనిలో అతను ఉంటాడు. మనం పోయి మామూలుగా అదే వరుసలో నిలబడి భోజనం చేసి రావాలి. ఎక్కడుంది ఇక్కడ తేడా? డబ్బు. డబ్బే ప్రపంచాన్ని నడిపిస్తుంది అని ఎప్పుడో ఒక మహానుభావుడు చెప్పిండు. అది ఇప్పుడు నడిపిస్తుంది, అప్పుడు నడిపిస్తుంది. ఏదో మాట అంటున్నారు, డబ్బే శాస్త్రం కాదు, డబ్బే జీవితం కానప్పుడు మరి అంతగానం పోరాటం చేసి కోట్లు కోట్లు సంపాదించేది దేనికి? ఏదో సాధారణ జీవితం గడపచ్చుగా. కాబట్టి సలహాలు ఇచ్చేటప్పుడు ఆలోచించే చెప్పండి. సలహా కూడా ఎందుకు? పేదవాడి దగ్గర, సన్నకారు రైతు దగ్గర మంచి డైలాగులు చెప్తున్నారు, కొత్త కొత్త సలహాలు చెప్తున్నారు. మరి కోటీశ్వరుడికి చెప్పరేంటి? డబ్బే జీవితం కాదు, డబ్బే శాస్త్రం కాదని. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా వివరించాలని, జాగ్రత్తగా సలహాలు చెప్పాలని నా ఈ చిన్న ప్రయత్నం. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ. జీవితంలో డబ్బుతో పాటు బంధం ఇంపార్టెంట్. ఇవన్నిటికంటే ముందు స్నేహం కూడా ఇంపార్టెంట్. ధనం ఇదం మూలం జగత్. ఈ ప్రపంచాన్ని ధనం నడిపిస్తుంది. మాటలు వేరు. ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేదు, ఎక్కడన్నా ఉన్నాం హాస్పిటల్లో, డబ్బులు కావాలి, ఇవిడన్నెత్తడా? ఏదైనా తనఖా పెడితే ఇస్తారు. బంగారము, భూము, ఏదో బర్రె దోనో ఏదైనా తనఖా పెడితే ఇస్తారు. అంతేగాని మా ఊడే నాకు ఇంత డబ్బు ఉంది ఇద్దాం పాపం అని ఇస్తారా? అవసరం తీర్చేది డబ్బు, అవసరం కల్పించేది డబ్బు, అవసరం కోదన ఏదైనా చేపించేది డబ్బు. కాబట్టి డబ్బు బతకటానికి దేనికైనా డబ్బు అవసరం. అంతే. సలహాలు దేవుందండి 100 చెబుతాం. కాబట్టి మిత్రులారా, నా ఈ తెలియజేయాలని ఒక ఆలోచన వచ్చింది, తెలియజేసిన. జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ.